చిన్నో లేడానే? లేడు. ఎందుకో? 2 రోజుల నుంచి బాగా కాలు నొప్పి అయింది, నడవత్తలేదు. అయితే ఏదేమంటున్నావు ఇప్పుడు? దావకనకన్నా తీసుకుపోతాడేమో అని వచ్చిన. పైసలు ఎక్కడనే వచ్చినావు నువ్వు? మీరే పలస్తరికి పైసలు లేక సగంలో పని ఆప్తిమి. ఏమో కాలు నొప్పి వచ్చింది ఇంటికి. గట్లంటవేందే? అనకపోతే ఏంది మరి? ఇప్పుడు ఎవరు చూపిస్తారని వచ్చినావు? పో, వాళ్ళు ఇంటికి చూపించుకొచ్చుకోపో. అయ్యో, వీడు ఎప్పుడు వస్తాడు మరి చిన్నోడు? వచ్చినా మా దగ్గర పైసలు లేవవ్వా. పో. ఏందే ఏమో బయట వాళ్ళని పొమ్మన్నట్టు ఊకే పోపో అంటానవేందే? రావద్దానే ఇంటి మోకానా? మంచిగా ఉంటే 10 మాటలరా. నాకు ఇంత పని కాసు రైతు. ఏమో కాలు నొప్పి పెట్టుకొని ఇంటికి వస్తే నీకెవడు వేసి పెడతాడు? సరే తి బిడ్డ, ఇంకోసారి ఇంటి మోకాన రానే. సాతగాక బువ్వ వండుకోలేదు, పానం అంతా గావరైతాను. బుక్కడంతా బువ్వు ఉంటాయి బిడ్డ, తినిపోతా. నీ కొడుకు వచ్చిన కండుకొని తిందామని బువ్వ వండలే, కూర వండలే. పో నీ కొడుకింటికి. నీ పెద్ద కోడలు అండి పెడుతుంది నీకు. ఏంటిదేవా నీకు ఒక కాడు ఉండదానే? ఊకే ఆడికేడికి తిరుగుతావు? అట్లా కాదురా, కాలు నొప్పి బాగైంది, నడవత్తలేదురా కొడుక. దావకనకన్నా పోదామని వచ్చిన. ఎవరు తీసుకోపోతారు దవాఖాన? నిన్ను నువ్వు తీసుకుపోవా? నేనేం తీసుకోపోతానే? ఊకే భూమి అయ్యి దవాఖాన తీసుకోపోకుండా మా ఇంటికి వస్తావు. నీకు పెద్ద కొడుకు లేడా? పెద్ద కొడలు లేదా? ఆడికేవో గట్టంటే ఏందిరా? ఏమో చెప్తే అర్థం కదా. పో అంటే ఏమో ఇక్కడ నివసమా? నువ్వు సపడకి వెళ్ళావా? అదే పోతుంది. నువ్వు చెప్తా అర్థం కదా నీకు ఒకసారి. నువ్వు వీడు ఉండనే ఉండకే మందు చూస్తే ఏమనుకుంటారే? ఏం చేస్తలేరు, ఏం పెడతలేరు అనుకోరా? మేము చేసేటి అన్ని చేసి పెట్టాడు అన్ని పెట్టుడే. ఊకే రభస అయితే ఏంది మాకు? ఆ గుద్దినాడు బండి గుద్దినాడు చచ్చినా అయిపోవు. ఊకే తలకాయ నొప్పి. ఏంటిదా గిట్ వచ్చినావు? అరే నాకు కాలు బాగా అవత్తి అవుతుందిరా, దావకనకన్నా పోదాం కొడుక. అట్లనా? ఈ టక్కర చేసినాడు, నీకు టక్కర చేసినాడు దొరకకనే పాయే. ఆ రూపాయి పెట్టపోయా తమ్ముడు అన్నాడు. ఆ రోజు మొత్తం నేనే పెడితే నీకు ఊకే పెట్టుకుంటే పోతే నా సంవత్సరం ఎప్పుడు వెళ్ళేదే? గట్టంటే ఏంది కొడుక? నా కాలు దగ్గర మంచిగా నీకు పైసలు ఇస్తా బిడ్డ. ఇక నువ్వు ఇస్తేనే మూల కట్టుకుంటా. ఇది ఇస్తాడని చూపించాలంటే ఇప్పుడు పెట్టిన వాళ్ళనే పానం తిను, పెట్టిన వాళ్ళనైతే ఏమడవకు. ఆడికి వాడు పెడతాడు. పోయే ముంగట వచ్చేమో ఇప్పుడు దావకాల పోదాంపా, అటు పోదాంపా, ఇటు పోదాంపా. ఎన్నిసార్లు ఉంచాలి నేను? పని పాటలు ఎక్కడ కూర్చున్నారు అట్టిగా. మరి అడు చిన్నోడు ఇల్లు పాలిస్తారు, పైసలు ఇవ్వని అన్నారా? నువ్వు ఈ పో దాచుకునే ఉంటే పెడితే అంతా ముందు అది బాగానే దాచుకొని. నాకు ఇద్దరు ఒకటే కొడుక, గట్లా మాట్లాడకురా. నాకు ఎరికేనే నీకు దాచుకున్నా, నానికి ఇచ్చావు, నా మొదలు లేరుక. సరే ఫోన్ చేయ అనుకున్నా. ఎప్పుడన్నా ఒక రూపాయి ఇచ్చినా నాకు లగ్గమైన కాదు నుంచి ఇచ్చిన కాదు కొడుక. ఎందుకు అట్లా మాట్లాడ? నీ అవ్వ వాళ్ళ ఇంటి ఏమనుకుంటారే? నిజాన్ని ఇచ్చిన అనుకోరా? సరే తీరా, దావకనం తీసుకోపోకుంటావా? వాడు తీసుకోపోకుంటావైనా, నువ్వు తీసుకోపోకుంటావైనా. భవాని ఇక్కడంతా బువ్వు ఉంటాయి బిడ్డ, తినిపోతా. ఎక్కడిది బువ్వా? నీ చిన్న కోడలు అంటలేదా? నీ చిన్న కోడలు పెట్టలేదా? అదేమో నిన్నేమంటది, నువ్వేమో దాన్ని ఏమంటావు. సాతనైనప్పుడు అనుక తినలేదా అని. ఇప్పుడు పురాతన సాతన ఎత్తలేదు, కాలు బాగా నొత్తాంది. ఇక్కడంతా బువ్వ తిన్నాక పోతా. నేను అంటలేదు. గట్లా అనకు బిడ్డ, రాత్రి సలి బువ్వు ఉంటాయి తింటా. పానం అంతా గావరైతాంది. రాత్రి ఏం లేదత్తమ్మా, ఇంతంత ఉంటాయా కుక్కకేసిన. అది కూడా తినలే, పోయి తినిపో. ఎందుకే పానం తింటే వీడికి వచ్చుకే? ఏంది కొడుక, ఇంకా కుక్కకేసిన పువ్వ నేను తినన్నారా? చిన్నప్పుడు నీకు అవ్వా పువ్వ తినబుద్ధి అయితే లేదంటే పాలు పెరుగు నెయ్యి వేసి తినబెట్టు కాదు కొడుక. ఇవాళ కుక్కకేసిన పువ్వ నన్ను తినమంటావారా? చాలు కొడుక, కడుపు నిండిందిరా, నువ్వు పువ్వ పెట్టకుంటావా? కడుపు నిండిందేవా? పోయా ఏమిడికి ఎడతావు? నీ ఏడుపు అడగాను. ఏడ్చి మా ఇల్లు ఎరగబెట్టినావు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఎడతానవా? నడివిడికెళ్ళి.
ఎటు పోతాను? ఏమి ఏడ్చుకుంటూ పోతున్నావు? ఎందుకు ఏడుతాను? ఏమైంది? ఎటు పోతానమంటే ఏం చెప్పమంటావు సుగుణవ్వ? ఏం చెప్పుకున్నా ఏం మంచిగా లేదు. ఏందా నీకేం తక్కువ అయింది? ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడాన్లు మంచిగా ఉండక మందికి చూడనే అవ్వా, ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడన్లు. నా రాత ఏం మంచిగా లేదు. నా రాత పాడుపడా. ఎక్కడి రాత అడకచ్చుకున్నాను ఆ దేవుని. రాతావు రాతావా? నీ కొడుకులు పెడితే బంగారం వల్ల తినుకుంటూ ఉండే తందుకు. వాళ్ళు నాకు పువ్వేడ పెడతారవ్వా. వాళ్ళు నాకు పువ్వ పెట్టరు. కాలు నొప్పి బాగైంది. పువ్వు అనుకోనికి సాధన అయితే లేదని చిన్న కొడుకింటికి పువ్వు వేయమని పోయినా. ఆడు టక్కరైనాడే ఆనాడే చచ్చిన అయిపోవు, ఇంకెందుకు బతుకున్నామని మాట్లాడిండవ్వ వాడు. నీ పెద్ద కోడలు లేదా, నీ పెద్ద కోడలు పెడతాది పో అని చిన్న కోడలు మాట్లాడింది. పెద్ద కొడుకు ఇంటికి పువ్వు వేయమని వస్తే ఆడు పెంచుకున్న కుక్కకేసిన పువ్వ తినిపో అన్నాడు. ఇక గీసొంటిదాన్ని నేను బతుకుండేం పాయిదమ్మా. నా సొంటిది బతకద్దు, నా సొంటిది బతికి కూడా తండ్రిగాని. నేను అలాని పెంచింది వేయింది, పెద్ద చేసింది వేయింది. ఈ వాళ్ళు నన్ను ఏం అరుచుకున్నట్టున్నారమ్మా. వాళ్ళు నన్ను అరుచుకోరు. ఆనాడే ఈయన చచ్చినప్పుడు ఈ నెంబర్ చచ్చిపోయినా అయిపోవు. ఇంత కట్టం నాకు ఉండకపో. ఈ కట్టం పాడువాడా. నా కొడుకులు నన్ను మంచిగా అరుచుకుంటారు, అవ్వ బుక్కడు పువ్వ పెడతారని ఆశపడ్డా కానీ నా ఆశలు ఏం పనికొచ్చేటట్లే బాబా. ఇక నేను బతుక, ఇక బతుక. ఇక నేను చత్తనన్న వాళ్ళు మోకం మంచిగా తెలివి మీద పెట్టుకొని తిరుగుతారు. ఏం మాట్లాడతానో కానీ ఎందుకు మారుతా? ఎందుకు అట్లా అంటాను? నీ కొడుకులకు నేను చెప్తా ఎందుకు అంటారు వాళ్ళు. రావు నువ్వు గవ్వాన్ని ఆలోచన పెట్టుకోకు. సత్తనన్న మాట నేను ఎట్లా రావద్దు. మంచిగా బంగారం వల్ల తినుకుంటుండకేమో చేస్తాను. ఏం తినేటట్టుండదమ్మా. అదో సత్తనన్న మాట రానియకు. నేను పెట్టకు. నేను చెప్తా నీ కొడుకులకు. నేను మాట్లాడతా నీ కొడుకులతో. జాగు. వాళ్ళు చెప్పిన వినేటోళ్ళు కాదు. నా కోడళ్ళ మాటలు పట్టుకొని నా కొడుకులు ఎప్పుడో మారిండ్రమ్మా. నీ కొడుకులు ఎప్పుడో మారిండ్రంటే వాళ్ళు అట్టుగానే పెద్దగా అయ్యిర్రా. నీ కోడని అడుగుతాను నిలదీసి. నువ్వేం మాట్లాడతానో ఎందుకు సత్తనంటానో? ఆ ముచ్చట రానియకు. నేను పెట్టకు. వాళ్ళు అట్లా గుండెలు వలిగిపోయే మాటలు మాట్లాడినాక నాకు ఎట్లా బతక బుద్ధి అవుతుందమ్మా. నేను బతక, నేను చచ్చిపోతా. అద్దాగు ఆవు ఆవు. నేను నీ కొడుకుల దగ్గరకే పోయి చెప్తా. వాళ్ళు ఏం చెప్పినా ఈయనరవ్వా. ఇంత టైం వేస్ట్ చేసినా అన్న అవ్వతో ఏంటి తలకాయ నొప్పి? ఊకింటికి వచ్చి దవాఖాన తీసుకోపో అన్న వెయ్యి. ఇది ఏంటో తలకాయ నొప్పి? ఏ వరదాకా వచ్చి నా తలకాయ తినిపోయింది కాదు అది. అవురా, ఆ రోజు నేను చూస్తూనే ఉంచి నువ్వు చూస్తే ఏమైతుందిరా మరి దాన్ని? నా దగ్గర పైసలు ఏమున్నాయి నీకు తెలియదా అనే? నేను ఇల్లే మొదలు పెట్టుకుంటే ఇల్లు పనే ఆపుతుంది. నేను పైసలు నువ్వే ఇస్తే కాదు, నాకు అవసరం ఉన్నాయంటే. మరి ఇప్పుడు ఎట్లా రాత్రి ఏం చేసుకురా? మరి నేనేం చేయాలి? మందిలో మానం పోవట్టే ఊకే తలకాయ నొప్పి ఇంటికాడ ఏం మనసు? ఏం నిజమేనా అంటే టోటో నాకు నీ వరదాకా చేయబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం మరి చెప్పు. ఏం చేస్తావు? అది ఉంటుండని సత్తదామని ఏం చేస్తావు? ఇక గంతే, నేను కూడా గంతే అని చెప్దామని వచ్చిన. ఇంకేంది? ఇక చావాలని అనుకుంటారు కదా, సావని తీయరు. ఇక మీ అవ్వని చంపుకోర్రి. మిమ్మల్ని చాదలే, మిమ్మల్ని పెద్ద చేయలే. మీరు అట్టుగానే పెద్దగా అయ్యరా. అవునమ్మా, మీకు అన్నదమ్ములు లేరా? అయ్యవ్వ లేరా? అత్త మామ అంటే లేడు. అత్తను చాదద్దా? అత్తను పెద్ద చేయొద్దా? మొగలు అట్టుగానే వచ్చిర్రా మీకు? మొగలు ఊసిపడ్డారా? అత్తను అరుచుకోరా? మీరు అవ్వని అరుచుకోరా? మిమ్మల్ని కొట్టకుండా తిట్టకుండా ఎంత మంచిగా జాదింది మీ అవ్వ. ఎంత కష్టపడ్డది. పేవులు చంపుకొని మిమ్మల్ని జాదింది. ఎట్లా పెద్దగా అయ్యారు మీరు? మీకు ఇదైనా గుణం రాదా? తల్లిని చూసుకోరా? నీకు యాక్సిడెంట్ అయినప్పుడు దాని రక్తం ఇచ్చి నిన్ను దాదుకున్నది, నిన్ను బతికించుకున్నది. సావని అని అంటావు పొడ నువ్వు? అవరా పెద్దాడా, నీ ఇంటికి బువ్వేయమని నీ అవ్వస్తే కుక్కకేసి అన్నం వేయమంటావు. నువ్వెట్లా మనుషురా? మీరు ఎట్లా మనుషులరా? మీ బతుకులు చేయడా? అది జత్తనని పోతుంది. పోర్రిగా జావని పోర్రిగా బతుకుర్రి. ఎటువంటి పెద్దమ్మా? అటు మా పొలమ్మ కాన పోతాంది పోర్రిగా. ఇంత కట్టపడి కొడుకుల్ని సాధినందుకు పెంచినందుకు బుక్కడు పువ్వ తినే రాతాడు కట్టుకోలేదు. దేవుడు దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటాడట. ఈ తోటి బతుకు నాకు అత్తయ్యా. నీ దగ్గరికి నన్ను తీసుకోపో. అంత కొడుకు నన్ను చచ్చిపోయిరా.
ఇడిచిపెట్టుర్రి ఏమిటికి రా సాధ్యదాన్ని సావనీయక ఏమిటికి తీసుకుపోతాను మీరు కోరుకున్నది కూడా ఇదే కాదు బిడ్డ నేనేమన్నా బంగారం చేయించమని అడిగినా భవంతులు కట్టిమని అడిగినా బుక్కడి పువ్వు అడిగినా కాదు కొడుక కన్నందుకు బుక్కడి పువ్వు కూడా మీరు పెడతలేకపోతుంది ఇక నేను దేనికోసం బతకలరా సాతగా నా కొడుకులు బుక్కడి పువ్వు పెడితే తినుందామనుకున్నా మరి మీరు గంత కట్టమైన కొడుక గంత కట్టమైన కన్న కడుపు గంత కట్టమైనాక నేనేమిటికి రా బతుకుడు ఏమిటికి అందుకే చచ్చిపోతారా సావని అవ్వా మా తప్పైంది ఏదో తెలిసి తెలియకన్నా ఇంకా తనకే అవ్వ నువ్వు ఒక్కదానమే కాదు మాకున్నది చిన్నప్పుడే బాబు చచ్చిపోయా కట్టబడి సాయను కానీ మేమే ఎట్లా పడితే అట్లే మాట్లాడు తప్పైందమ్మా తప్పైంది తప్పు ఇప్పుడు గుర్తుకొచ్చిందారా అవ్వ కట్టపడి సాధింది పెంచిందని ఇంటి ముందర కచ్చి బుక్కడు పువ్వేరా కొడుకాడు అడుక్కున్నప్పుడు ఆదికి రాలేదారా పెళ్ళాం అనగానే పెళ్ళాం మాట పట్టుకొని సాగు పోయే బతుకుపోయే పువ్వలేదు పో అనుకుంటా కుక్కకేసే పువ్వే తాగురా నాకు నేనేదో పైసలు బాధ కొద్దుంటే నువ్వు వచ్చి దాన్ని దావకాన్ని తీసుకుపో అంటే నాకు పైసలు లేక ఏం మాట్లాడవు తెలియక నిన్ను అన్ననే అవ్వా అంతేగాని వేరే ఉద్దేశం కొద్ది కాదే నువ్వు చచ్చిపోతే మేము ఎట్లుంటామే మేము ఎట్లుంటామని ఇప్పుడు అంటానురా పెళ్ళాము ఇంట్లోకి వెళ్ళి పో అనగానే ఆడు చచ్చిందాడు నువ్వు కూడా చత్త అయిపో అని మాట్లాడినావు అబ్బా అన్నది నా తప్పైందే నేను అట్లా అనకుండా ఉండాల్సిందే తప్ప అత్తమ్మ మేము చేసింది తప్పే మమ్మల్ని క్షమించత్తమ్మా మాకెళ్ళి వెళ్ళక బాధలలో ఉంటే ఆ బాధలో నువ్వు ఇంకా బాధ పెడుతున్నావు అని చిరాకుల కోపంలో అట్లా మాట్లాడినావు కానీ నువ్వు చచ్చిపోవాలన్నంత కోపం మాకు లేదత్తమ్మా మమ్మల్ని క్షమించు మీ బిడ్డలైతే క్షమించకపోదువా మేము కూడా మీ బిడ్డలం అనుకొని దగ్గర తీసుకొస్తాము మమ్మల్ని క్షమించు అవ్వా బాపు ఉన్నప్పుడు బాపు విలువ తెలియలేదు కానీ బాపు విలువకు అర్థమైంది బాపు ఉంటే ఎట్లున్నాడు అన్నది అవ్వా మేము నిన్ను మాట్లాడితే మా అవ్వే కదా ఎన్నైనా పడుతుంది అనుకున్నాం కానీ నీ మనసుకి ఇంత గాయపడతా అనుకోలేదు అవ్వా నువ్వు ఎటుపోలేదు దా ఇంటికి పోదాం అద్దు కొడుక నేను రానురా లేరురా లేరు వస్తువైనా మనిషి అయినా ఉన్నప్పుడే దాని విలువ కాపాడుకోవాలిరా పెయినాక ఎనుకలాడితే ఏది కూడా దొరకదురా ప్రేమైనా బంధాలైనా ఏమైనా గంతే కొడుక సరేనా అవ్వ మా గుడిసెలు కూడా ఏమద్దు నీకు నచ్చినా కాదు తమ్ముని దగ్గర ఉంటావా నా దగ్గర ఉంటావా నీ ఇష్టం ఇక పోదాం ఇంటికి రాయా బాబా దాటం